అరే ఏం కాదు మాట్లాడాలి కాదే, నేను కూడా ఉంటా, సన్మానం చేస్తా. నేను మాట్లాడినాక అన్న మాట్లాడతాడు. ప్రోటోకాల్ ఏ మాట కా మాట చైర్మన్ అన్ననే కదా. గౌరవనీయులు మన షెడ్యూల్డ్ కాస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు పెద్దలు గ్యాదరి మాంకాళి గారు, మన సిద్దిపేట ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్. మన అదృష్టం ఏంటంటే మొదటి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాసు సిద్దిపేట జిల్లా బిడ్డని, రెండవ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మన బక్కి వెంకన్న కూడా మన సిద్దిపేట ముద్దుబిడ్డ కావడం నిజంగా మన గర్వకారణం. గౌరవనీయులు బక్కి వెంకన్న గారు, గౌరవనీయులు ప్రధాన కార్యదర్శి పెద్దలు, ఈ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి మన్నె నారాయణ గారు, గౌరవనీయులు రామస్వామి గారు, రాజ్నర్స్ గారు, పాల సాయిరాం గారు, మన్నె సతీష్ గారు, రాములన్న గారు, గ్యాదర్ రామచంద్రం గారు, పార్థసారథి గారు, భిక్షపతి గారు, లక్ష్మయ్య గారు, సురేందర్ గారు, చంద్రమోహన్ గారు, ఇంకా తమ్ముడు సత్యకృష్ణ గారు, భీమసేన గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, అవార్డులు అందుకోవడానికి వచ్చినటువంటి చిన్నారులు, వాళ్ళ తల్లిదండ్రులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. జై భీమ్. నారాయణ సార్, ఇక మీకు చెప్పిన 2 లక్షల రూపాయల చెక్ ఇప్పుడు అందిస్తున్నా. ఇంకొక అయితే మీరు ఇప్పుడు చెక్ రాసినాక 3 షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారికి 2 లక్షల రూపాయలు మన సంఘానికి మన హరీష్ అన్న గారు బహుకరిస్తా ఉన్నారు. వారికి కరతాళ ధ్వనులతో అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్ ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. అయితే మీరు చెప్పినట్టు 10 లక్షలు చేయండి. నేను ఇంకో లక్ష నెక్స్ట్ ఇయర్ మళ్ళా చెక్లు ఇవ్వడానికి వచ్చినాడు, మిగతా 1 లక్ష చెక్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. సో ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. అంబేద్కర్ గారు ఒక విషయాన్ని బాగా నమ్మారు. విద్య లేనిదే విముక్తి లేదు, విద్య లేనిదే విముక్తి లేదు అనేటువంటి విషయాన్ని అంబేద్కర్ గారు ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం. అంబేద్కర్ గారు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నారు, యూకేలో లండన్లో చదువుకున్నారు. కానీ చదువుకున్న చదువు తన కోసం కాదు, ఈ దేశ ప్రజల కోసం, చీకట్లో ఉన్నటువంటి ప్రజల్ని వెలుగులోకి తేవడం కోసం తన చదువును మొత్తం కూడా త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయులు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఈ సమాజానికి ఒక మంత్రం, ఒక ఆయుధం ఇచ్చాడు. ఏంటది? చదవండి, బోధించండి, సమీకరించండి, పోరాడండి. చదవండి, బోధించండి, సమీకరించండి, పోరాడండి. దీనితోనే ఏదైనా మనకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక గొప్ప ఆయుధం, ఒక మంత్రాన్ని మనకు అందించి వెళ్లారు. నాకు బాగా సంతోషం కలిగేది ఏంటంటే ఎంతో మంది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భిక్షతోని గొప్ప గొప్ప మనుషులుగా అభివృద్ధి చెందారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, టీచర్లుగా, లెక్చరర్లుగా, ప్రొఫెసర్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నో అవకాశాలు పొందారు. ఆ అవకాశాలు ఇచ్చింది ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు. అమెరికా లాంటి దేశంలో కూడా మహిళలకు చాలా సంవత్సరాల పాటు ఓటు హక్కు ఉండేది కాదు. అమెరికా దేశంలో మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు చాలా సంవత్సరాల వరకు. కానీ స్వతంత్ర భారతదేశంలో మహిళలకు, దళితులకు, గిరిజనులకు, అన్ని వర్గాల ప్రజలకు సమానమైనటువంటి ఓటు హక్కును కల్పించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఆనాటి అంబేద్కర్ గారి ఆ రోజు రాజ్యాంగం రాసేటప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆ రాజ్యాంగంని రాసేటప్పుడు ఏమన్నారంటే
అందరూ ఒప్పుకోవాలి. శాసనసభలో మెజారిటీ వర్గం ఒప్పుకుంటేనే ఆ రాష్ట్ర విభజన జరగాలి అని రాజ్యాంగం రాసేటువంటి నిపుణులందరూ ఒక అభిప్రాయానికి వచ్చారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇది కరెక్ట్ కాదు, నాకు ఈ రాత్రి టైం ఇవ్వండి, నేను ఆలోచించుకొని పొద్దున్నే వస్తా అని చెప్పి ఆయన ఆర్టికల్ 3ని రాసి ఆ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ ముందు పెట్టి ఒప్పించి మెప్పించి ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో చేర్చడం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మెజారిటీ ఒప్పుకోవాలంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, 175 మంది ఆంధ్ర, 119 మంది తెలంగాణ. మా 175 ఎప్పటికీ ఒప్పుకోకపోదురు, ఎప్పటికీ తెలంగాణ కాకపోవు. మరి ఇది జరగదు. పేదలకు, చిన్నవారికి, అన్యాయానికి గురైన వాళ్ళకి న్యాయం జరగాలంటే మెజార్టీ అనేది ఉండొద్దు. శాసనసభ ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా పార్లమెంటు బిల్లు పాస్ చేసి రాష్ట్రాన్ని ఇవ్వచ్చు అని ఆర్టికల్ 3లో ఆనాడు అంబేద్కర్ గారు పెట్టింది కనుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అంబేద్కర్ అందరివాడు, కానీ తెలంగాణ విషయంలో మాత్రం మనకు చాలా దగ్గరవాడు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఏర్పడ్డదంటే వారి దయతో, వారి ముందు చూపుతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ఎడ్యుకేషన్ సొసైటీ ఏదైతే ఆయన ఆలోచన ఉందో, విద్య లేనిది మనకు లాభం లేదు, విద్య లేనే మనకు విముక్తి కలిగిస్తుందని నమ్మారో ఆ విద్యను మీలో అందించడానికి, ఆ చదువుకున్న పిల్లల్ని ప్రోత్సహిస్తే ఇంకొకరు కూడా ఏమనిపిస్తుంది, వచ్చే సంవత్సరం నాకు కూడా అవార్డు కావాలి, నేను కూడా గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి, నేను కూడా ఇక్కడ స్కాలర్షిప్ తెచ్చుకోవాలి అనేటువంటి ఒక పోటీ తత్వం పిల్లల్లో పెరగాలి. పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సొసైటీ ఏర్పడ్డది. ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక ఇంత నిజాయితీగా మా నారాయణ సార్, మా మాంకాల్ సార్, మా సభ్యులందరూ కూడా కృషి చేస్తున్నారు కనుక దీనికి ఎంతో కొంత తోడ్పాటు అందించడం, దీనికి అండగా నిలవడం నా బాధ్యతగా నేను భావిస్తా ఉన్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇది మంచి కార్యక్రమం. నిజానికి చాలా విషయాలు ఉన్నాయి. బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనేది ఉండేది. ఇంతకుముందు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే పెట్టింది. అప్పుడు ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ అంటే ప్రైవేట్ స్కూళ్లలో ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకోవాలి, ఆ ఫీజు గవర్నమెంటే కట్టాలి అనేది ఉండేది. అప్పుడు ఎంత 8,000 మంది పిల్లలు ఈ రాష్ట్రంలో చదువుకునేవాళ్ళు. కేసీఆర్ గారు వచ్చినాక రివ్యూ చేసి 8,000 కాదు 25,000 మంది పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లలో చదివించడానికి సంఖ్య పెంచడం జరిగింది. స్కూళ్ల సంఖ్యను 80 నుంచి 150కి పెంచడం జరిగింది. ఆ ఫీజు కూడా తక్కువ ఉండేది. అంతకుముందు 20,000 రూపాయలు ఉన్న ఫీజును 42,000 రూపాయలకు కూడా పెంచడం జరిగింది. 10 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం 160 కోట్ల రూపాయలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకోవడానికి డబ్బులు విడుదల చేశారు. ఇప్పుడు సంవత్సరం నరైంది కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదివే పిల్లలకు ₹1 కూడా ఈ రోజు వరకు రిలీజ్ చేయలేదు. పోయిన అకాడమిక్ ఇయర్ 80 లక్షలు సగం, ఈ విద్యా సంవత్సరానికి టోటల్ ₹1 రాలే, 160 కోట్లు. అది 80 కోట్లు, ఇది 160 కోట్లు. 240 కోట్లు విడుదల చేయకపోవడం వల్ల 25,000 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఇలా విద్యకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇవి ప్రభుత్వాలు మారచ్చు. ఇది గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది, టీఆర్ఎస్ వచ్చినాక దాన్ని మార్చకపోగా విద్యార్థుల సంఖ్య పెంచింది, స్కూళ్ల సంఖ్య పెంచింది, ఫీజు పెంచింది, కొనసాగించింది. మరి మీరు వచ్చి సంవత్సరంన్నర అయితే ₹1 ఇవ్వకుండా 25,000 మంది పిల్లల్ని చేస్తే ఎంతవరకు కరెక్టో ఇలా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పటికి 2 ఓపెన్ లెటర్స్ రాశాను ముఖ్యమంత్రికి. 6 నెలల కింద ఒకటి రాశాను, మొన్న 15 రోజుల కింద కూడా ఒక ఉత్తరం రాసిన. పిల్లలు ఆగమైతున్నారు, మీరే విద్యాశాఖ మంత్రి, మీరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, స్పందించండి, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు న్యాయం చేయండి అంటే ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేని పరిస్థితి. అదేవిధంగా విదేశాల్లో చదువుకోవడానికి డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టాం. 20 లక్షలు ప్రభుత్వమే ఇచ్చి అమెరికాలో, లండన్ లో, యూకేలో, ఆస్ట్రేలియాలో పిల్లల్ని చదివించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చినాక దాని మీద కూడా సీతకన్ను. కొత్త విద్యార్థులను సెలెక్ట్ చేస్తలేదు. ఫస్ట్ ఇయర్ పూర్తయి సెకండ్ ఇయర్ చదివే పిల్లలకు సెకండ్ ఇన్స్టాల్మెంట్ 10 లక్షలు కూడా విడుదల చేయకపోవడం వల్ల పాపం ఇప్పటికే విదేశాలకు పోయిన దళిత, గిరిజన, బలహీన వర్గాల విద్యార్థులు చాలా ఆందోళనలో ఉన్నది
చదువు మధ్యలో ఆపేసే పరిస్థితి వచ్చింది. అంటే ప్రభుత్వానికి ఇంతకంటే ప్రాధాన్యత ఏముంటది? ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కాలర్షిప్స్ ఎందుకు ఇవ్వరు? విదేశాల్లో చదువుకునే పిల్లల స్కాలర్షిప్లు ఎందుకు ఆపుతున్నారో ఇవాళ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. గత 20 ఏళ్ళుగా ఇచ్చిందే కదా, కొత్తగా ఇచ్చే స్కీమ్ కాదు. ఇంకా వీలైతే అమౌంట్ పెంచండి, విద్యార్థుల సంఖ్య పెంచండి తప్ప ఇవాళ ఇప్పటికే విదేశాల్లోకి వెళ్లిన పిల్లలు ఇవాళ చదువు ఆపేసే పరిస్థితి వస్తుంది. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. నేను మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడిన, మీరు ఎవరైనా చూశారో లేదో నాకు తెలియదు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడేటప్పుడు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు పోయినసారి బడ్జెట్ లో ఏం చెప్పారంటే, ఎస్సీ ఎస్టీలకు ఇల్లు కట్టుకోవడానికి ₹1,00,000 అదనంగా ఇస్తాం, అందరికీ 5 ఇస్తే వీళ్ళకి 6 లక్షలు ఇస్తామని తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పాడు, అసెంబ్లీలో చెప్పాడు. కానీ జీవో చూస్తే అందరితో పాటు ఎస్సీ ఎస్టీలకు కూడా 5 లక్షలే ఉన్నారు. అంటే నువ్వు అసెంబ్లీలో చెప్పినావు విక్రమార్క గారు, నువ్వు అసెంబ్లీలో చెప్పి ఇట్లా మాట తప్పితే తప్పు. దయచేసి ఎస్సీ ఎస్టీలకు డబ్బులు ఉండవు, బేస్మెంట్ కట్టే బిల్లు ఇస్తా అంటున్నావు, 1 లక్ష అదనంగా ఇవ్వండి, ఇల్లు పని ప్రారంభించడానికి ముందే ఇవ్వండి అని చెప్పి నేను అసెంబ్లీలో అడిగితే దాని గురించి కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేని పరిస్థితి. అంటే ఈ రకంగా వాళ్ళు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు. దళిత బడ్జెట్ ఎస్సీ సప్లాన్ నిధులు విడుదల కావడం లేదు. ఈ సంవత్సరం ఎస్సీ సప్లాన్ లో దాదాపు 40% నిధులు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం ఒక డైరెక్షన్ లెస్ గా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి కూడా నేను అసెంబ్లీలో మాట్లాడిన, ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి టీచర్స్, మేధావులు, ఉద్యోగులు, మీరు కూడా గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉంది. అదేంటంటే జీవో 55, జీవో 29. కేసీఆర్ ఉన్నప్పుడు జీవో 55 ఉండేది. విద్యా ఉద్యోగాలకు జీవో 55 అమలు చేసేవాళ్ళం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జీవో 55ని రద్దు చేసి జీవో 29 తీసుకొచ్చింది. నేను ఇది అసెంబ్లీలో కూడా మాట్లాడినా, మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఏంటిది జీవో 29, ఏంటిది జీవో 55? సింపుల్, 2 లైన్లలో చెప్తా. ఒక 100 ఉద్యోగాలు, ఒక 100 ఎంపీడీఓ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడ్డది. పరీక్ష రాసిండ్రు 100 ఉద్యోగాలకు. మన రాష్ట్రంలో 50% రిజర్వేషన్, 50% ఓపెన్ కాంపిటీషన్ ఈ ప్రభుత్వంలో ఉంది. మొదలు ఏం చేయాలి? 100 ఉద్యోగాలకు 1000 మంది పరీక్ష రాశారు. 100 ఉద్యోగాల్లో మొదటి 50 మెరిట్. పాత కేసీఆర్ ఇచ్చిన జీవోలో మొదటి 50 మంది ఎవరు టాప్ మార్కులు వస్తాయో ఆ మొదటి 50 మందిని తీసుకుంటారు. తర్వాత 50 ఏంటిది? రిజర్వేషన్. ఆ తర్వాత 50లో ఎస్సీలకు 16%, ఎస్టీలకు 10%, ఆ బీసీలకు, ఇట్లా ఆ మిగతా 50%లో ఎస్సీ ఎస్టీ బీసీలను మనం తీసుకొచ్చుకునేటువంటి వాళ్ళు. మొదటి 50లో ఎవరైనా రావచ్చు, ఓసీలు రావచ్చు, బీసీలు రావచ్చు, ఎస్సీలు రావచ్చు. ఎవరు బాగా చదివి ఎవరు పరీక్ష రాస్తే ఆ మొదటి 50లో అందరూ వస్తారు. తర్వాత 50 మాత్రం ఎస్సీలకు ఎంతుంటే గంట, బీసీలకు ఎంతుంటే గంట, ఎస్టీలకు ఎంతుంటే అంత తీసుకొని రావాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిందంటే, ఈ కొత్తగా ఇచ్చిన జీవో 29లో మొదటి 50లో ఎవరైనా మా దళిత పిల్లలు బాగా చదువుకొని ఒక 10 మంది ఉద్యోగం కొట్టిందనుకో, మీరు అక్కడ 10 వచ్చిండ్రు, మీ 10 తీసేసి 5 ఇస్తా అంటాడు కింద. ఇది ఎట్లా న్యాయం? మెరిట్లు వచ్చిన వాళ్ళను మళ్ళా అది ఎట్లా కౌంట్ చేస్తావు? ఇది తప్పు. ఈ జీవో 29 రద్దు చేయాలి, పాత జీవో 55 కొనసాగించాలని పిల్లలు అశోక్ నగర్ లో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తే వాళ్ళ ఈపులు వాళ్ళకు కొట్టింది తప్ప ఇవాళ జీవో రద్దు చేయలేదు. నేను అడిగిన ఉప ముఖ్యమంత్రిగా ఒక దళిత బిడ్డ, సామాజిక స్పృహ ఉన్న మీరున్నారు బట్టి విక్రమార్క గారు, దళిత పిల్లలకు అన్యాయం జరుగుతుంటే నీ బాధ్యత, నువ్వు పట్టించుకో, ఈ జీవోను రద్దు చేయండి, రివ్యూ చేయని చెప్పి నేను అసెంబ్లీలో గొంతెత్తి మాట్లాడినా కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు. దీనివల్ల చాలా మంది పిల్లలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఓపెన్ లో మెరిట్ లో వచ్చిన పిల్లలకు రిజర్వేషన్ వర్తించదు. మెరిట్ లో వదిలేసి కింద మళ్ళీ 16% మా ఎస్సీలకు ఉద్యోగాల్లో అవకాశం కలిగించారు. నువ్వు పైన 5 వచ్చిందో 5 తీసేసి 16 కలిగి 11 ఇస్తా అంటే అది ఎక్కడి పద్ధతి? ఈ తప్పు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మరి మేధావులైన, విద్యావంతులైన, ఉద్యోగులైన దళిత
గిరిజన సామాజిక పెద్దలు దీని మీద గొంతెత్తాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మేము కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడినా మళ్ళీ భవిష్యత్తులో కూడా దీని మీద ఇంకా గట్టిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. మన పిల్లల హక్కులను, మన పిల్లల భవిష్యత్తును కాపాడాలని దానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని, మరి ఈ రోజు అవార్డులు అందుకున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై భీమ్.